పీఎం కిసాన్ స్కీమ్ మరో 5 ఏళ్లు పొడిగింపు. ఒక్కో రైతుకు ఏడాదికి 6,000. కేంద్రం గుడ్ న్యూస్. దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్రం ప్రభుత్వం అదిరిపోయిన శుభవార్త చెప్పింది. పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ మరో 5 సంవత్సరాలు పొడిగిస్తూ కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకురావడం జరిగింది. దీంతో వచ్చే 5 సంవత్సరాలు పాటు ఒక్కో రైతు ఖాతాల్లో 6,000 చొప్పున 3 విడతల్లో జమ చేయనున్నారు. పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేశంలోని రైతులకు మరో 5 సంవత్సరాల పాటు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రానున్న 5 సంవత్సరాలకు గాను 3.15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రం కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకం పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. రైతులకు మరో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. కోట్లాది మంది రైతులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూర్చుతుందని చెప్పారు. ఒక్కో రైతుకు 6,000. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశంలోని అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అయితే ఒకేసారి కాకుండా 2,000 చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 విడతల్లో నిధులు జమ చేశారు. ఖరీఫ్ పంట సాగు నడిపిస్తున్న క్రమంలో రైతులు 24 విడత నిధుల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ స్కీమ్పై కేంద్రం నిర్ణయం తీసుకోవడం రైతులకు శుభవార్తగా చెప్పవచ్చు. ఇక సూర్య సరోవర్ యోజన వచ్చే 5 సంవత్సరాల్లో 5,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పథకానికి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 5,070 కోట్లు కేటాయించింది. అలాగే ఖేలో ఇండియాకు 29,000 కోట్లు, సముద్ర మధుర్ పథకానికి 84 కోట్లు కేటాయించారు. సొరంగాల నిర్మాణం కోసం 9,779 కోట్లు కేటాయించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.